తమిళనాడులో టీవీకే పార్టీ అంటే విజయ్కి బీజేపీ పార్టీ భయపడతా ఉన్నది అని చెప్పేసి అంశాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. కావాల్సుకొని కాలయాపన చేసుకుంటా ఈ కాలయాపన నేపథ్యంలో డిఎంకే అన్నా డిఎంకే మధ్యలో పొత్తు కుదిర్చి వాళ్ళిద్దరిని అధికారంలోకి వాళ్ళు పొత్తు అధికారం ఏర్పాటు చేసే ప్రయత్నము బీజేపీ చేస్తున్నదనే వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. సామాజిక రాజకీయ ఆర్థిక నిపుణులు వి ప్రకాష్ అన్నను ఒకసారి ఫోన్ కాల్లో తీసుకుందాం. అన్న నమస్తే అన్న, మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నాం. చెప్పండి అన్న, ఇది తమిళనాడుకు సంబంధించి అంటే ఇప్పుడు విజయ్ 113 సీట్లతోని గవర్నర్ దగ్గరకు పోతే 118 స్థానాలు కావాలి అని చెప్పేసి మళ్ళీ తిరస్కరించి వెనక్కి పంపించారు. ఓవరాల్గా దీన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న? అంటే గవర్నర్ నిర్ణయాన్ని తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్ కు 5 తక్కువ ఉన్నాయి కాబట్టి అది అవతల వాళ్ళు ఒకటైతే కనుక అవకాశం ఉంది కాబట్టి గవర్నర్ ఆ అవకాశం ఇస్తాడు. కానీ దీని వెనకాల ఒక పెద్ద రాజకీయ కుట్ర జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు ప్రజల మ్యాండేట్ ను అంగీకరించాలి, ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ టీవీకే వచ్చింది. అయితే మనము గవర్నర్ ఒకవేళ కనుక ఏ పార్టీకి అవకాశం ముందు ఇవ్వాలి అనుకున్నప్పుడు సాంప్రదాయం ప్రకారం అయితే ఈ విజయ్కి అవకాశం ఇవ్వాలి. నువ్వు మిగతా కావలసిన సభ్యులను ఫలానా తేదీ లోపల నువ్వు సమకూర్చుకోవాలి అని చెప్పి ఒక డెడ్ లైన్ పెట్టాలి. పెట్టనప్పుడు వేరే పార్టీలకు అవకాశం ఇవ్వాలి. అయితే ఇక్కడ వెనకాల బీజేపీ ఏఐడిఎంకే పొత్తులో ఉన్నది, కాంగ్రెస్ ఏమో డిఎంకేతో పొత్తులో ఉన్నది. కానీ కాంగ్రెస్ ఏం చేసింది, డిఎంకే అధికారం ఫామ్ చేయట్లేదు కాబట్టి ఈ విజయ్కి సపోర్ట్ ప్రకటించింది. 5 సీట్లు వచ్చాయి. ఇక్కడ ఇంకొక 5 సీట్లు తక్కువ ఉన్నాయి. 5 సీట్లు మిత్రపక్షాలలో ఎవరు లేరు. డిఎంకే మిత్రపక్షాలకు ఎవరికి రాలే, కానీ సిపిఐకి ఒక 2 వచ్చినాయి. తర్వాత వేరే పార్టీ ఒకటి అంశుమన్ రామదాస్ ఆయన పార్టీకి వచ్చినాయి. ఆ పార్టీ ఏఐడిఎంకేతో పొత్తులో ఉన్నది. అయితే బీజేపీ ఏం చేస్తుందంటే ఒక్కసారి విజయ్ వచ్చిందంటే కష్టం అవుతుంది బీజేపీకి అధికారంలోకి ఫ్యూచర్ లో రావడానికి. ఇప్పుడు ఒకటే సీట్ వచ్చింది బీజేపీకి కాబట్టి ఈ 2 పార్టీలను కలిపితే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సరిపోను మెజారిటీ అన్నా డిఎంకే ఉన్నాయి. ఈ 2 ఒక్కటైతే అయితే బీజేపీ రెండింటి ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో గవర్నర్ ను కేరళకు పంపింది. కేరళ ఇన్ఛార్జ్ కాబట్టి పోవాలి. అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అక్కడ ఏమి ఇటువంటి సంక్లిష్టత లేదు. గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కాబట్టి ప్రమాణ స్వీకారం చేయించి మళ్ళీ రావాలి. కానీ ఇటువంటి క్లిష్ట సమయంలో ఆయన మళ్ళీ ఢిల్లీకి ప్రయాణం పెట్టుకోవడం ఏంటంటే ఎక్కువ సమయం ఇచ్చినట్టయితే విజయ్ ఎట్లాగూ ఫామ్ చేయలేడు. అన్నా డిఎంకే మధ్య పొత్తుకు ఎక్కువ సమయం అవసరమయ్యేటట్టుంది. ఎందుకంటే డిఎంకే కరాఖండిగా చెప్పేసింది ఎటువంటి పొత్తు లేదు, మేము అన్నా డిఎంకేతో పొత్తు కలిసే ప్రసక్తే లేదు అని చెప్పారు. మేము ప్రజలు ఇచ్చిన తీర్పు కట్టుబడి ఉన్నాము, మేము విజయ్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాము, మేము ప్రతిపక్షంలోనే ఉండాలనుకుంటున్నాము అని చెప్పి కరాఖండిగా చెప్పింది. అయితే వాళ్ళ మనసు మార్చడానికి ఎక్కువ సమయం కోసం బీజేపీ పరోక్షంగా ప్రయత్నిస్తున్నది. అన్నా డిఎంకే వాళ్ళు ఫీలర్స్ పంపారు డిఎంకేకు, మీరు మద్దతు ఇచ్చినట్టయితే బయట నుంచి ఇచ్చినా కూడా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, లేదా మీరు గవర్నమెంట్ ఫామ్ చేయండి మేము మీతో ఉంటాం అని చెప్పి. బట్ బయటికి మాత్రం అన్నా డిఎంకే ఖండిస్తా ఉన్నది, మేము అట్లా చెప్పలేదని. ఇంటర్నల్ గా బీజేపీ మాత్రం ఒక కుట్రకు తెరలేపింది. అయితే ఒక విశ్లేషకునిగా ద్రవిడ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే విజయ్ తో కాదు, అది విజయ్ యంగ్ జనరేషన్ కు ప్రతినిధి. వెనకటి నుంచి పెరియార్ రామస్వామి నాయకరు, వాళ్ళ భావజాలం అన్నాదురై, కరుణానిధి, ఎంజి రామచంద్రన్, జయలలిత ఎట్లయితే ద్రవిడ అస్తిత్వానికి ప్రతీకలుగా నిలిచారో ఆమె బ్రాహ్మణ అయినా కూడా దానికి వ్యతిరేకంగా పోలేదు. సో దాన్ని కాపాడాలంటే మాత్రం ఈ రెండింటి మధ్యలో 50 ఏళ్ళుగా నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకొని వాళ్ళిద్దరు ఒక్కటైతేనే తమిళనాడు ప్రజల్లో రాబోయే తరాలకు ద్రవిడ భావజాలం, ద్రవిడ అస్తిత్వం అనేది ఉంటది. ఒకవేళ యంగ్ జనరేషన్ లో ఆ భావన లేదు కాబట్టి సినిమా క్రేజ్ లో వచ్చిన విజయ్ కి ఓట్లేశారు. యాంటీ ఇన్కంబెన్స్ ఏదైతే డిఎంకే పాలన పట్ల ఉండేనో అది స్ప్లిట్ అయిపోయింది విజయ్ కును అన్నా డిఎంకేకు. అయితే దాని వల్ల విజయ్ కి అవకాశం ఏర్పడ్డది. బట్ విజయ్ ఎప్పుడు కూడా ద్రవిడ అస్తిత్వం గురించి మాట్లాడలే. నేను హిందువుని అన్నాడు ఆయనే, కాకుండా ఆయన దళిత సామాజిక వర్గం నుంచి వచ్చాడని తెలుస్తుంది.
ఒక మంచి దళిత నాయకుడు దేశానికి అక్కడి నుంచి వస్తాడు. బట్ ఎప్పుడైతే విజయ్ ద్రవిడ అస్తిత్వాన్ని ఎత్తుకోడో అక్కడ ప్రజలు ఏం ఆలోచిస్తారు, డిఎంకే అన్న డిఎంకే పొత్తు కలిస్తే బాగుండు, ఈ వీళ్ళు మనకేంటంటే వెనుకటి వాళ్ళు అంటే మధ్య వయసు ఉన్న వాళ్ళు, మేధావులు కావచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ద్రవిడ అస్తిత్వం గురించి ఎక్కువ ఆలోచిస్తారు. యంగ్ జనరేషన్ కేమో పెరియార్ తెలియదు, ఎంజీఆర్ తెలియదు, కరుణానిధి చేసింది ఏం తెలియదు. ఇట్లాంటివన్నీ తమిళ రాజకీయాలలో ఇవాళ చర్చనీయాంశాలు ఉన్నాయి. బట్ ఏది ఏమైనా విజయ్కి అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నానమ్మా. అన్న 108 స్థానాలు టీవీకే ఉన్నాయి, డిఎంకేకి 59, ఏఐడిఎంకేకి 47. అంటే ఈ రెండు కలిసినా కూడా 118 స్థానాలు కావు కదా మిత్రపక్షాలు ఉన్నాయి అన్న. ఏఐడిఎంకేతోనూ డిఎంకేతో ఉన్న మిత్రపక్షాలకు సీట్లు వచ్చినాయి కాబట్టి డిఎంకే కూటమికేమో 69 దాకా వచ్చాయి, ఏఐడిఎంకే కూటమికి కూడా 50కి పైన వచ్చినాయి. అంటే ఆ రెండు కలిస్తే కూడా 120 పైనే అవుతున్నాయి అట్లా.